తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరులో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బజార్లో ఉన్న ఆర్యవైశ్య ఉత్సవ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమ్మేళనంలో రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ వక్తలు హిందూ సమ్మేళనం ప్రాముఖ్యత, సమాజ ఐక్యతపై దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడారు. రైల్వే కోడూరులో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులతో పాటుగా స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పక్కరాని తమ్ముళ్ళారా నైనా బాబు, వీళ్ళు మా కులము అనుకుంటూ, లేదా వీళ్ళు మా ఊరు, ఊర్లు వచ్చారు కదా వీళ్ళు మా ఊరు అనే కూర్చున్నారా? మీ పక్కన ఇటు అటు కానీ కొత్త వాళ్ళు ఉన్నారా లేదా? ఒకసారి చేతులేదండి. ఎవరికైనా అట్లా కొత్త వాళ్ళు ఉన్నారా? పక్కన నాకు తెలియని వాళ్ళే ఉన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఆ విధంగా కలవాలి. మా వాళ్ళు, మా ఊరు, మాకు తెలిసిన వాళ్ళని కూర్చోవద్దు, కలవాలి. కలిసి వాళ్ళతో చక్కగా పంచుకుంటూ వీళ్ళందరూ మనం ఇక్కడ చేరింది ఎందుకని చేరాం? అందరం హిందూ ధార్మిక సమైక్యతను పెంచుకోవడం కోసం చేరాం. హిందూ సమైక్యత కావాలి. 100 సంవత్సరాలు నిండారని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ పిలుపుని ఎందుకని పిలిచారు? కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళనే పిలవండి, మనందరే కూర్చొని చెయ్యండి అనలేదు కదండి. అందరినీ సంఘటన చేస్తున్నారా లేదా? సమైక్యం చేస్తున్నారా లేదా? దేనికోసం ఇదంతా అంటే మనకు భారతదేశంలో ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళము విడిపోయాం. ఎప్పటి నుండి విడిపోయాం? దాదాపు 1000 సంవత్సరాలుగా విడిపోయాం, బ్రతికాం. అది అలవాటైపోయిందండి మనం. అవునా? అంత గ్రూపు బాగా కలిసే ఉన్నాం. ఇతర దేశాల నుండి వచ్చి మన వైపు మన పైన దాడి చేస్తున్నాం, లేకపోతే ఒక వర్తక కార్యక్రమం మీదనో ఎలాగో వచ్చి ప్రతి ఒక్కళ్ళు చేసిన పనికి ముందు మనల్ని విభజించడం మొదలుపెట్టారు. అవునా కాదా? కాబట్టి బలం అన్నది ఎక్కడైనా ఉంది అని అంటే శక్తి ఎక్కడ ఉంటుంది? శక్తి ఎక్కడ ఉంది? ఇప్పుడు అమ్మవారిలో ఉందా? అమ్మవారిలో ఉందా? అలా అనుకున్న స్త్రీ శక్తి తక్కువే వచ్చి ఎందుకు మోస్తారంటే మనము ఈ హిందువులు అయినందువల్ల, ముఖ్యంగా మన దేవతలు అందరూ గౌరవించే వాళ్ళే ఉన్నారు కాబట్టి మన దేశ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశం ఒక
దేవుని లాంటిది, అంటే దేవుని గది లాంటిది. ఇల్లంతా ఒక ఎత్తు, దేవుని గది ఒక ఎత్తు. దేవుని గదిలోకి ఎవరు వెళ్తారు? శుభ్రంగా ఉండేవాళ్ళు, బాగా మంచి మనసుతో వెళ్ళేవాళ్ళు. అక్కడికి పోయి మనం కరెక్ట్గా చేసుకుంటాము అనేది దీంతో మనం మారాలి అని, మనం పూజ చేసి మన భగవంతుడు కనిపిస్తారని దీంతో వెళ్తాం కదా. అట్లా మన దేశాన్ని ప్రపంచ దేశంలో అన్నింటిలోనే చూస్తే మన దేశం మాత్రం దేవుని గదిగానే చూస్తారు, దేవుని రూమ్గానే చూస్తారు. కాబట్టి మన కట్టుబాట్లు మన ఇవన్నీ కూడా వాళ్ళందరూ గౌరవిస్తారు. మన దేశంలో కంటే విదేశంలో గీతా పారాయణ చాలా చాలా బాగా చదువుతున్నారు. పిల్లలు కూడా అంతే, ప్రతిరోజు వాళ్ళు గీతా పారాయణ చేస్తారు, శ్లోకాలు చేస్తారు. అసలు నెట్లో చూస్తే ఎన్ని వస్తున్నాయో. మన దేశంలోనే పిల్లలకి ట్యూషన్ కట్టు, బండి హోంవర్క్ కట్టు, పెద్ద పెద్ద బ్యాగులు అట్టు ఏదేదో వేసేస్తున్నారు. వాటితో పాటు గీతా శ్లోకం రోజు ఒక్కటైనా కనీసం ఒక్క శ్లోకం చదివించండి. ఇతరుల వాళ్ళైతే ఖచ్చితంగా కూర్చోబెట్టి చదివించే మళ్ళీ స్కూల్కి పంపిస్తున్నారు. నేను చూస్తున్నాను చాలా ఇంట్లో. 30 ఇంట్లో ఒకరి ఇంట్లో ముస్లిమ్స్ ఉంటే ఖచ్చితంగా